ఇంతకీ మీ ఫ్రెండ్ ఎవరు? అతని పేరేంటి? అతని పేరు కళ్యాణ్. ఏమైంది? ర్యాక్లో నుంచి పుస్తకం కింద పడింది తాతయ్య. మరి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉందని ఎలా తెలుసుకుంటావు? తెలుసుకుంటాను తాతయ్య, తెలుసుకుంటాను. మనోజ్, అసలు అమ్మాయి నీ కల్లోకి రావటం ఏంటి? కలవరకు వచ్చిన ఆ హౌస్ని కళ్ళారా చూడటం ఏంటి? అంతా మిరాకిల్గా ఉంది. ఒక సైకియాట్రిస్ట్గా నీకు ఛాలెంజ్. ఆ అమ్మాయి కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేస్తే మాట్లాడరు. కళ్యాణ్ ఏమో బయటికి వెళ్ళి ఫోన్లో ఎవరితోనూ మంతనాలు. ఏదో జరుగుతుండ్లా. నాన్న, ఏంట్రా? నిశ్చితార్థానికి హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ గిరి వచ్చాడు. నీ ఫ్రెండ్ గిరి వచ్చాడా? అవును నాన్న. ఎక్కడున్నాడు? అంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చి ఫోన్ చేశాడు. ఇప్పుడే మాట్లాడాను. నేను వెళ్ళి తీసుకొస్తాను నాన్న. ఏంటి కోటి? ఆ అంకుల్ నిశ్చితార్థానికి మా ఫ్రెండ్ వచ్చి ఊరి బయట వెయిట్ చేస్తున్నాడు. ఇంకా టైం ఉంది కదా, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. వీరభద్రం అన్నయ్య, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే అన్నయ్య. అబ్బాయి నంబర్ ఒకసారి చెప్పు కళ్యాణ్. అంకుల్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నేనే వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొస్తే బాగుంటుంది. ఎంతసేపు? జస్ట్ పావు గంటే. సరే బాబు. వీరభద్రం చెప్పండి అన్నయ్య. బైక్ కీస్ ఇవ్వు. అలాగే అన్నయ్య. ఏదో జరుగుతుంది, అదేంటో కనుక్కోవాలి. ఈ ఈతాకల కాంతమ్మ కాళ్ళు బైక్ కన్నా స్పీడు.
అడ్డదారిలో నీకంటే ముందే గుడి దగ్గర ఉంటాను. అమ్మా, హాయ్ రా గిరి. గిరి, నీకు కృష్ణవేణి గారు తెలుసా? కృష్ణవేణి గారే నన్ను ఊరు దాకా తీసుకొచ్చారు. మరి ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సింది. ఓ, మీ మామయ్య గారితో గొడవైంది కదా? ఎనీహౌ, థ్యాంక్స్ అండి. తొందరగా రారి, నిశ్చితార్థానికి టైం అవుతుంది. ఏంట్రా, తొందరగా రా. పావు గంటలో వస్తానని నీకోసం నిశ్చితార్థం ఆపి మరీ వచ్చాను. నిశ్చితార్థం ఆపేయరా. ఈ పెళ్లి చేసుకోవద్దురా. ఏంట్రా, ఏమైందిరా నీకు? నిశ్చితార్థం ఆపేయమంటావు, పెళ్ళి వద్దంటావు. ఈ అమ్మవారి సమక్షంలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. నాకు అర్థం కావట్లేదు. రేయ్, ఏంట్రా విషయం చెప్పకుండా ఏడుస్తావేంట్రా? ఏంటో చెప్పరా. నేను చెప్పనురా, చెప్పలేను. పోరా. కళ్యాణ్, ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్ మాట్లాడలేడు. అసలు విషయం ఏంటో నేను చెప్తాను. కళ్యాణ్, నీ ఫ్రెండ్ ని నిశ్చితార్థం ఆపడానికి వచ్చాడు. ఎందుకంటే నీకు
బ్లడ్ క్యాన్సర్ ఉందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసి చెప్పారు. హాస్పిటల్ నుండి డాక్టర్స్ ఫోన్ చేసి నీ ఫ్రెండ్కి రిపోర్ట్ చేశారంట. ఈ విషయం చెప్పడానికి తన ఊరికొస్తుంటే మధ్యలో నేను కలిశాను. నాకంతా వివరంగా చెప్పాడు. మామా కళ్యాణ్ సారీరా, నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని క్షణ క్షణం కోరుకునే నేనే నీ చావు కబురు తీసుకురావాల్సి వస్తుందని అనుకోలేదురా. సారీరా మామా. ఎందుకు తల్లి నా మీద ఇంత కోపం? ప్రేమ దక్కలేదు, సర్దుకుపోయాను. మా అమ్మ నాన్నల కోసం బ్రతకాలనుకున్నాను, కానీ నా ప్రాణాలే తీస్తానంటున్నావే. నీకిది న్యాయమో తల్లి? ఇంకా రాలేదేంటి? వస్తాలేవయ్యా, మీకెన్ని తొందరే. అడ్డదారని చెప్పి పొలం గట్ల మీద జారిపడి మోకాల్చుకుని పగలు కొట్టుకున్నాను దేవుడా. అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అమ్మయ్యా, వచ్చేసావులే. నాయనో, ఒసే కృష్ణవేణి, నువ్వెక్కడున్నావా? ఇది కళ నిజమా? అబ్బా నిజమే.
అమ్మో నిజమే. వస్తే కృష్ణవేణి, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? పక్కన ఇంకో పొట్టోడెవడో ఉన్నాడు. వీడెవడు? అయ్యో, అసలు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావే కృష్ణమ్మ తల్లి? కళ్యాణ్, ఆ దేవుడు రాసిన రాతని ఎవరూ మార్చలేరు. దేవుడి నిర్ణయం తెలిసిపోయింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది, ఇక్కడ మనం ఉన్నాం. తొందరగా డెసిషన్ తీసుకో కళ్యాణ్. నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేను. ఏం చేయాలో మీరు చెప్పండి, చేస్తాను. ఈ కళ్యాణ్ నిశ్చితార్థం ఆపి కృష్ణవేణి దగ్గరికి వచ్చి మీరేం చెప్తే చేస్తానంటాడేంటి? మీరు ఏదో ఒకటి చేసి మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. మీ అమ్మా నాన్నల్ని, మా అత్తయ్య మామయ్యలని కన్విన్స్ చేసి ఎలాగైనా ఈ నిశ్చితార్థం ఆపేయండి. ఆ తర్వాత ఎన్ని లక్షలైనా సరే నేను మిమ్మల్ని కాపాడుతాను. అమ్మ కృష్ణవేణి, ఎన్ని లక్షలైనా ఇస్తాను, నిశ్చితార్థం ఆపమని చెప్తావా? నీకిదేం పోయే కాలమే నిన్ను. ఇప్పుడు కాదు, కృష్ణవేణి చెప్తే కళ్యాణ్ చేస్తాడో లేదో చూసి అప్పుడు చెప్తా నేను ఈ సంగతి. నా మనోరాలు నిశ్చితార్థం ఆపుతావా? అయ్యా లక్ష్మీనారాయణ గారు, అబ్బాయి ఇంకా రాలేదు. నిశ్చితార్థ ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. అయ్యా ఒక్కసారి ఫోన్ చేయండి అయ్యా. వాడు ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళాడండి. అయ్యా నిశ్చితార్థ ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు. అబ్బాయి త్వరగా రావాలి మరి. వస్తాడులేండి పంతులు గారు. అలాగేనయ్యా. ఓం సుముఖస్య దంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు. తొందరగా వెళ్ళి కళ్యాణ్. రే, చచ్చేదాకా తోడుంటానన్నావు, ఉంటావు కదా? ముందు నువ్వు వెళ్ళరా. ఆ దేవుడితో ఫైట్ చేసైనా నేను నిన్ను బతికించుకుంటాను రా. వెళ్ళరా. ధ్రువం త ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవీం వాచమదీనంత దేవాస్తాం అయ్యా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. కోవెలమూడి లక్ష్మీనారాయణ వరలక్ష్మీ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కోవెలమూడి అలివేణిని చిట్టినేని కోటేశు సూరమ్మ దంపతుల ఏకైక కుమారుడు
చిట్టినేని కళ్యాణ చక్రవర్తికి ఇచ్చి వచ్చే నెల 10వ తారీఖు వివాహం జరిపించుటకు నిశ్చయించడమైనది. అయ్యా ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. పంతులు గారు అబ్బాయి రానివ్వండి. అయ్యా నిశ్చయ తాంబూలాలకి పెద్దలు అంగీకరించారు గనక తాంబూలాలకు అబ్బాయి లేకపోయినా పర్వాలేదు. అన్నిటికంటే ముహూర్త బలం ముఖ్యం. దుర్ముహూర్తం రాకముందే తాంబూలాలు మార్చుకోండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు.